నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై అత్యాచారం కేసు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామం జరిగిన వెంటనే బండి సంజయ్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ను లక్ష్యంగా చేసుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఎత్తున పోస్టర్లు వేయడం గమనార్హం. ఇక ఇమేజ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లు వేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఇక కీలకమైన రాజకీయ సమయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, కేసుల పర్వం తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఇక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ పోస్టర్ వార్ రాజకీయంగా ఎటువైపు దారితీస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు నేషనల్ కన్వీనర్ ఆఫ్ POW సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారిని అడుగుదాం. సంజయ్ గారు చెప్పండి, అసలు అంటే ఇలా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే బెయిల్ వస్తుందని భగీరథ్కి? బెయిల్ అతను బెయిల్ ఇంటీరియం బెయిల్ రేపు ఉందండి. డేట్ 14వ తారీఖు చేశారు. అయితే అసలు నేరమే చేయలేదన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాక, FIR అయ్యాక కూడా పోలీసులు పిలవకపోవడం ఒక ఇందులో ఒక లోపం. 8వ తారీఖు FIR అయితే 9 పిలిచే అవకాశం ఉంది. 9 పిలువలేదు. 10వ తారీఖు ఆయన ప్రధానమంత్రి సమక్షంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో తండ్రితో సహా హాజరయ్యాడు. అంటే పోలీసులు ఇమీడియట్ గా నీ మీద కేసు నమోదైంది, నువ్వు వచ్చి జవాబు చెప్పుకోవాలి కనుక పిలిచి ఉంటే అతను అరెస్ట్ చేస్తారు అనే ఆలోచనతో కనీసం ఉండేవాడు. అంటే ఆయనకు భరోసా కల్పించారు కాబట్టి 10వ తారీఖు ప్రధానమంత్రి మీటింగ్ లో అతను హాజరయ్యాడని మేము భావిస్తున్నాం. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వేయకుండా ఇంటీరియం బెయిల్ కోసం వేయడం అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. అతను ఏ తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్ కి పిలిచినప్పుడు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఈ రోజు నోటీస్ ఇచ్చారు, అబ్స్టాండింగ్ అయ్యి ఆయన కనపడకుండా పోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఎందుకు అబ్స్టాండింగ్ అయ్యాడు? నేరమే చేయలేదు, ఆ అమ్మాయే నేరం చేసింది, హనీ ట్రాప్ చేసి పెట్టారు. అలాంటప్పుడు అబ్స్టాండింగ్ అవ్వవలసిన అవసరం ఏంటి అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాలేదా? ఇప్పుడు మేము ధర్నా చేసామండి. ఉదయం POW, PDSU, IFTU సంఘాలుగా మేము పోలీసుల మీద ఒత్తిడి చేయడమే కాకుండా ధర్నా కూడా చేశాము. ఇప్పుడు పోలీసులు మేము ప్రశ్నిస్తున్నాము. గత 5 రోజులుగా 9వ తారీఖే మా ఇంటర్వ్యూలు వచ్చాయి, మేము మీడియాకు మా అభిప్రాయం చెప్పాము. మేము నిలదీస్తున్నాం పోలీసుల్ని, వెంటనే అరెస్ట్ చేయాలా, రేపటి ప్రధానమంత్రి మీటింగ్ లోపలే అరెస్ట్ చేయాలని మేము కోరాం. రైట్ సంజయ్ గారు, చెప్పండి. మీరు ఇంతలాగా ప్రెజర్ చేసినప్పటికీ కూడా పోలీసులు అలసత్వం వహించడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే పోలీసుల అలసత్వం ఇందులో ఉంది, అధికార దుర్వినియోగం ఉంది. ఎందుకంటే నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి తండ్రి అధికార బలంతో ఏ రకమైనటువంటి భయం లేకుండానే ఆయన ప్రధానమంత్రి మీటింగ్ హాజరవ్వగలిగాడు. రెండో విషయం ఏంటంటే, ఈ రోజు తన మీద ఈ రకమైనటువంటి ఒత్తిడితోటి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదు కాబట్టి నిన్న దాకా ఆయన స్కాట్ ఫ్రీగా తిరిగి ఈ రోజు తను లాపతా అయిపోయాడు, ఎస్కాండింగ్ అయిపోయాడు. అయితే బండి సంజయ్ గారు హనీ ట్రాప్ కేసు పెట్టడం ఇందులో చాలా తీవ్రమైన అభ్యంతరకరం. ఒక 17 ఏళ్ల అమ్మాయి, మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్టడం అంటే అసలు చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దుర్వినియోగం చేయడం. హనీ ట్రాప్ అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, నా కొడుకుకి ఆ అమ్మాయితో సంబంధం ఉంది కానీ ఆమె వల వేసిందని. అంటే ఆయన ఒప్పుకున్నాడు. పోక్సో చట్టానికి ఏంటి, మ్యూచువల్ పరస్పర అంగీకారంతో కూడా కలిసి ఉంటే, లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరమని పోక్సో చట్టం చెప్తుంది. మైనర్ బాలికతోటి సంబంధం నెరపడం కూడా నేరం అయినప్పుడు ఆయన హనీ ట్రాప్ గురై సంబంధం పెట్టుకుంటే అది ఆయన బాధ్యత అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో సంబంధం పెట్టుకుంటే అతని బాధ్యత అయినట్టే, హనీ ట్రాప్ కూడా అతని బాధ్యత అవుతుంది. ఈ విషయంలో మేము మొదటి నుంచి కూడా హనీ ట్రాప్ పెట్టడం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేయడం అంటే ఈ రకమైన నేరాలకు పాల్పడమే, ఈ నేరాన్ని ఆమోదించడమే, ఈ నేరాన్ని కొడుకు చేశాడు కాబట్టి సమర్థించుకోవడం అని మేము భావిస్తున్నాం.
రైట్ సంజయ్ గారు, మరి బండి భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టారు కదా, పోక్సో కేసులో ఎలాంటి అంటే ఎంత లోతుగా తనని శిక్షించడానికి రీజన్ ఉంటుంది? అంటే పోక్సో చట్టంలో పిల్లలు చేస్తారు కాబట్టి మరణ శిక్షలు అవసరం లేదు అని మేము గతంలో కూడా చెప్పాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వమే మరణ శిక్షల్ని తీసుకొచ్చింది. మరణ శిక్షలు తీసుకొచ్చి కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయట్లా, అరెస్ట్ కూడా చేయట్లా. ఇంతకు ముందు ఇలాంటి అంటే ఈ రాజకీయ ఒత్తిళ్లు ఉన్న ఇలాంటి కేసులు మీరు ముందు ఏమైనా చేశారా, చూసారా? నేను మళ్ళీ మాట్లాడతానండి. హలో, రైట్ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు రావటం అండ్ బండి సంజయ్ కూడా ఆయన్ని వెనకేసుకు రావటం, ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్పి వెనకేసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ బాధితురాలు ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మీద కూడా హనీ ట్రాప్ కేసు పెట్టారు అండ్ అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా అప్లై చేశారు. ఇక ఇలాంటి సమయంలో కీలకమైన రాజకీయ సమయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, కేసుల పర్వం తెరపైకి తీసుకొస్తున్నారు, కావాలనే నా ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికే ఇలాంటివి చేస్తున్నారు అని బండి సంజయ్ అయితే వాదిస్తున్నారు. ఎవరైతే బాధించబడ్డారో తను మాత్రం ఎలాంటి నేరం చెయ్యలేదు, నేనే మోసపోయాను అని చెప్పి పోక్సో పెట్టారు. ఎందుకంటే మైనర్ అవ్వటం వల్ల. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది, నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నది పోలీసు విచారణలో తేలనుంది. మరి చూద్దాం. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.